ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. కొన్ని సిచ్యుయేషన్స్ చేదాటిపోతూ ఉంటాయి, కొన్నిసార్లు మనుషులు చేజారిపోతూ ఉంటుంటారు. పరిస్థితులనైనా మనుషులనైనా మన చేజారిపోయిందన్న సిచ్యుయేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటారు? చాలామంది అక్కడే ఆగిపోతూ ఉంటుంటాం. దాని నుంచి ఎలా ముందుకెళ్ళాలి? జీవితం అన్నాక ఉషా అన్నీ మనం అనుకున్నట్టు జరగవు, అవునా? సో లైఫ్లో ఎప్పుడు నిజం చెప్పాలంటే అన్ఎక్స్పెక్టెడ్గానే ఉంటుంది. నువ్వు అనుకున్నది అనుకున్నట్టు అన్నీ జరుగుతూ ఉంటే దాన్ని జీవితం అనరు. నువ్వు వేసిన ఏదో నీ ప్లాన్ ఎగ్జిక్యూషన్ లాగా ఉంటుంది. బట్ కొంతమందికి జీవితం అంటే అనుకోని అనూహ్య సంఘటనలు, అది దురదృష్టకర సంఘటనలు, కష్టమైన అంటే తీసుకోవటానికి భరించటానికి కష్టమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు జనరల్గా ఆ భావోద్వేగాల్లో ఆ ఎమోషన్స్లో మొత్తం ఓవర్వెల్మింగ్గా అయిపోయి బుర్ర పనిచేయదు వాళ్ళకి. ఫస్ట్ క్వశ్చన్ ఎవరికైనా ఏ మనిషికైనా వచ్చేది జనరల్గా ఏదన్నా అనుకోని నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నాకే ఎందుకు జరిగింది, నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను, ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు ఏంటంటే అది ఆ దుఃఖం కానీ ఆ బాధ కానీ ఆ అనుకోని సంఘటన వల్ల వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్ కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది. అలా అని వెంటనే పాజిటివ్గా ఆలోచించండి, తట్టుకోండి, ఇవన్నీ చెప్పినప్పుడు చెప్పటానికి ఈజీగా ఉంటాయి. ఒక మనిషి నిజంగా అలాంటి అంటే ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఫస్ట్ నెగిటివ్ ఎమోషన్స్, టెన్షను, స్ట్రెస్ ఇవే వస్తాయి. కాకపోతే ఏంటంటే అందులోనే ఉండాలా, అలానే ఆలోచించాలా, అందులోంచి బయటపడటానికి ట్రై చెయ్యాలా అనేది మన చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడు, ఫస్ట్ థింగ్ మనం చెయ్యాల్సింది గుర్తించటం. అంటే ఏంటి, నాకు ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగింది లైఫ్లో, నేను తట్టుకోలేని సంఘటన జరిగింది, నేను ఊహించని పరిణామం జరిగింది అన్నది ఫస్ట్ గుర్తించండి. సో గుర్తించినప్పుడే నెక్స్ట్ మనం సెన్సెస్లోకి వస్తాం. ఓకే, మనకు నష్టం జరిగింది అన్నప్పుడే దాన్ని ఒప్పుకోగలగాలి, ఇది జరిగింది ఏంటి అనేది. అంటే నీ ఫీలింగ్స్ కంటే సిచ్యువేషన్ని నువ్వు గుర్తించి ఒప్పుకోవటం ఎంత త్వరగా చేస్తే నీకు పరిష్కారం కానీ సాంత్వన కానీ నీకు ముందుకు ఎట్లా వెళ్ళాలనేది కానీ అంత త్వరగా నువ్వు చేయగలుగుతావు. చాలామంది ఏంటంటే ఒప్పుకోరు, గుర్తించరు, తీసుకోలేము. అది. సో ఆ స్టేజ్ నుంచి నువ్వు ఎంత త్వరగా జరిగిన దాన్ని ఒప్పుకోగలిగితే అంత త్వరగా నువ్వు బయటికి రావటానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఒప్పుకోగలిగిన తర్వాత ఏంటంటే ఇప్పుడు నేనేం చేయగలను, అంటే నా కంట్రోల్లో ఏమున్నాయి, నా కంట్రోల్లో లేని విషయాలు ఏంటి, ఇక్కడ నేను నా చేతుల్లోకి తీసుకుని చక్కబెట్టగలిగిన పరిస్థితులు ఏంటి, నేనేం చేసినా దీన్ని మార్చలేను, నా కంట్రోల్లో నా ఆధ్వర్యంలో ఇది జరిపించలేను, ఇది నా చేతుల్లో లేదు, ఈ డెసిషన్ కానీ ఈ పరిస్థితి కానీ ఇలా చేయటం నా చేతుల్లో లేదు, వేరే వాళ్ళ మీద ఆధారపడిన ఏంటి, నేను చేయగలిగిన ఏంటి, వాట్ ఈజ్ ఇన్ మై కంట్రోల్, అవి స్లోగా మన చేతుల్లోకి తెచ్చుకోగలుగుతూ ట్రై చేయాలి. ఇంకొకటి, ఎవరిది సహాయం అన్నా తీసుకోవటానికి అస్సలు మొహమాట పడకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో మన వల్ల కానిది, మనం చేయలేనిది మనకెవరన్నా చేసి పెట్టగలరు, మనకు తెలిసిన వాళ్ళల్లో మన సర్కిల్లో అనుకున్నప్పుడు హెల్ప్ అడగటం అనేది చాలా అత్యవసరం. అన్నీ నేనే చేసేయాలి, ఎవరి మీద ఆధారపడకూడదు, అంటే ఫైనాన్షియల్గా ఆధారపడకూడదు అనుకోవటం కొంతవరకు కరెక్టే. బట్ అసలు హెల్పే తీసుకోకూడదు, పనులు చేయించుకోకూడదు అనేది అప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. అన్నీ నేనే చక్కబెట్టేయాలి, ఈ మొత్తం ఈ నెగిటివ్ ఇన్సిడెంట్స్, ప్రతికూల పరిస్థితులను అన్నిటినీ ఒంటి తాటి మీద నేనే చెయ్యాలి అనుకోవటం కూడా అంత కరెక్ట్ కాదు. సో ఎవరి సహాయం అన్నా తీసుకుంటే మనకి వెసులుబాటుగా ఉంటుంది, మనకు కాస్త చేదోడు వాదోడుగా ఉంటుంది అన్నప్పుడు ఖచ్చితంగా హెల్ప్ అడగటం అనేది చాలా ముఖ్యం.
అలాగే నువ్వు హెల్ప్ అడిగినప్పుడు ఏంటంటే నీకు నిజమైన స్నేహితులు వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయికో లేకపోతే ఇతనికో మేము అంటే ఉపయోగపడ్డాము, ఆ ఫ్రెండ్షిప్కి ఆ వాల్యూ ఉంది, మనం అడుగుతున్నాము అంటే మన మీద భరోసాతో ఆ వ్యక్తి అడుగుతుంది కాబట్టి మనకు చేతనైనంత వరకు మనం చెయ్యాలి అనేది కూడా వాళ్ళకి అనిపిస్తుంది. సో అట్లా ఇచ్చిపుచ్చుకోటాలు అనేది ఉండాలి. ఇకపోతే ఒక ప్లాన్ ఉండాలి. అంటే సిచ్యువేషన్ని నువ్వు యాక్సెప్ట్ చేసిన తర్వాత అంటే ఒక ప్లాను ప్రకారం వెళ్లకుండా ఏది కనపడితే ఆ పని చేయటం, ఏది గుర్తొస్తే అది చక్కబెట్టడం అలా కాకుండా, ఒకవేళ గనక ఇప్పుడు మొత్తం నీ మీదే ఆధారపడింది ఫ్యామిలీ, ఇప్పుడు అలాంటప్పుడు నువ్వు ఎట్లా ముందుకెళ్ళాలి, ఒక ప్లాను, ఒక స్ట్రాటజీ, దీన్ని అమలు అంటే ముందు వేసుకుని ఒక ప్లాను, దాన్ని స్టెప్ బై స్టెప్ అమలు పరచడానికి ట్రై చేయాలి. ఓకే. అలాగే చిన్న చిన్న వాటితో మొదలు పెట్టాలి. అంటే చిన్న చిన్న అడ్డంకులు, చిన్న చిన్న పరిస్థితులు నువ్వు ముందు చక్కదిద్దుకుంటా ఆ తర్వాత నువ్వు పెద్ద పెద్ద విషయాల్లోకి వెళ్ళగలిగేంత కాన్ఫిడెన్స్ నీకు వస్తుంది. ఒకేసారి పెద్ద విషయాన్ని మొదలు పెట్టావనుకో కష్టం అవుతుంది నీకు. అర్థమైందా? సో కాబట్టి ఏంటంటే చిన్నగా మొదలుపెట్టు. దీంతో పాటు మెల్లగా నీ ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకోవాలి. అంటే నీ మీద ఆధారపడ్డ వాళ్ళ కోసం కానీ, ఆ నెగిటివ్ ఇన్సిడెంట్ ఉన్నప్పుడు ఆ మొత్తం ఫ్యామిలీకి నీవే ఆసరా అనుకున్నప్పుడు కానీ, లేకపోతే ఇది నేను చేస్తేనే నాకు ఉపయోగం, లేదంటే నాతో ఉన్న వాళ్ళకు ఉపయోగం అనుకున్నప్పుడు స్లోగా నువ్వేంటంటే ఆ బాధ్యతని కూడా తీసుకోగలగాలి. ఇప్పుడు పిల్లలు ఉంటారు, ఏదో ఒకటి జరుగుతుంది ఇంట్లో, ఒక దురదృష్టకర సంఘటన, పిల్లలు ఉన్నారనే సంగతి అప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో పిల్లల భవిష్యత్తు ఏంటి, పిల్లల్ని ఎట్లా పైకి తీసుకురావాలి, వాళ్ళని ఎలా చదివించాలి, వాళ్ళకి నేను ఎట్లా భరోసాగా ఉండాలి, వాళ్ళు డేలా పడిపోకుండా నేనెలా కాన్ఫిడెంట్గా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఇలా చాలా రకాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే ఇంట్లో ఎవరన్నా అంటే ఒక పర్సన్ని కోల్పోవటం జరగవచ్చు. ఇలాంటప్పుడు మొత్తం అంతవరకు ఉన్న అంటే సాఫీగా ఉన్నది ఒక్కసారి జీవితం బోర్లా పడిపోయినట్టు అనిపిస్తుంది. అవునా? సో అప్పటికప్పుడు 5 రోజుల్లో 10 రోజుల్లోనే చక్కదిద్దేసేయాలి అని కూడా అనుకోకూడదు. ఒక్కొక్కటి నిదానంగా నువ్వు ఎంతవరకు చేయగలవు, ఏం చేయగలవు అనేది ఇవన్నిటి కూడా ఫస్ట్ ఏంటంటే స్లోగా నీ బాధ్యతను నువ్వు గుర్తించి, జరిగిన దాన్ని గుర్తించి ఒప్పుకోగలిగి, తర్వాత ఒక ప్లాన్ వేసుకుని అవసరమైతే సహాయం అడిగి నీలో ఉన్న ఎబిలిటీని ఏదైతే ఉందో ఆత్మస్థైర్యాన్ని అది నువ్వు కూడా మోటివేట్ చేసుకోగలగాలి. ఎవరో వచ్చి చేస్తారు అనేది ఏం ఉండదు. పరిస్థితులను బట్టి మనమే ఎలా ముందుకెళ్ళాలి అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి దారి కనిపిస్తూ ఉంటుంది. మనం ఆ వేలో ఆలోచిస్తున్నప్పుడు దారి ఒక్కొక్కటి అన్ఫోల్డ్ అవుతా లేయర్స్ లాగా మనకు కూడా ఏంటంటే నెక్స్ట్ ఏం చెయ్యాలి, ఎలా ముందుకెళ్ళొచ్చు, ఎలా దీన్ని అంటే ఈ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ అవ్వచ్చు, ఎట్లా దీన్ని సాధించవచ్చు, దీని నుంచి బయటపడవచ్చు, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అలాగే వెల్ విషర్స్ అనుకున్న వాళ్ళ సలహాలు కూడా తీసుకోవచ్చు. తీసుకుని నీకేది అన్వయించుకుని అందులో నీకేది సెట్ అవుతుందో చూసుకుని కూడా ముందుకెళ్ళొచ్చు మనం. ఓకే. అట్లా యాక్సెప్టెన్సీ అనేది అందరికీ మేబీ రాదు తొందరగా, బట్ ఎప్పుడైతే దాన్ని మనం యాక్సెప్టెన్సీలోకి వెళ్తామో, ఎప్పుడైతే దాన్ని మనం గుర్తిస్తామో, మీరు అన్నారు ఫస్ట్ సిచ్యుయేషన్ని ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో గుర్తించండి, జరిగింది అన్నదాన్ని గుర్తించి యాక్సెప్ట్ చేయగలిగితే ఏది పర్మనెంట్ కాదన్న ఆ రియాలిటీని అర్థం చేసుకోగలగాలి. ఎందుకంటే జరగగానే ఏదైనా సరే ఒక పెద్ద నెగిటివ్ ఇన్సిడెంట్ జరగగానే ఎవరైనా ఒకలాంటి షాక్లోకి వెళ్ళిపోతాం. దాన్ని ఒప్పుకోబుద్ధి కాదు, నాకే ఎందుకు ఇలా జరిగింది అనే క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. సో వీటన్నిటి తర్వాత నువ్వెంత త్వరగా ఒప్పుకుంటే నీకు అంటే జీవితంలో సులభంగా మారటానికి త్వరగా అవకాశం ఉంటుంది. నువ్వెంత త్వరగా రియాలిటీని యాక్సెప్ట్ చేస్తే నీకు పరిష్కారం కానీ లేకపోతే ముందు అడుగులు కానీ త్వరగా పడతాయి, అక్కడే స్టక్ అయిపోకుండా. రియాలిటీని యాక్సెప్ట్ చేసే గట్స్ కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్ మ్యామ్. చాలామంది ఒక దగ్గరే ఆగిపోతూ ఉంటుంటారు. వాళ్ళందరికీ కూడా జీవితం అనేది ఇంకా ఉంది,
ఫస్ట్ దాన్ని మనం గుర్తించాలి, ఆగకూడదు. అప్పుడే మనం ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలి. మన పైన ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళ భవిష్యత్తుని కూడా గుర్తు తెచ్చుకోవాలన్న పాయింట్ని గుర్తు చేశారు. అంటే ఇప్పుడు అన్నీ బాగున్నంతసేపు అందరూ అంటే ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు, అన్నీ చక్కదిద్దుకోగలిగినట్టు, అన్ని పనులు చేసుకుంటూ కనపడతారు మనకి. అంటే స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళలాగా కనిపిస్తారు. కానీ మనిషికి నిజమైన స్ట్రెంగ్త్ అంటే అసలు వ్యక్తిత్వం కానీ బయటపడేది కష్టాల్లో ఉన్నప్పుడే. ఎస్, అతను ఎంత అంటే మానసికంగా బలవంతుడు, లేకపోతే ఎంత బాగా డీల్ చేయగలడు సిచ్యువేషన్స్, ఎంత బాగా సమర్థుడు లేదా సమర్థవంతురాలు అనేది ఒక కష్టం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎలా దాన్ని తీసుకుని దాన్ని మేనేజ్ చేసి హ్యాండిల్ చేసి దాన్ని ఎలా పరిష్కరించుకోగలుగుతున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు అన్న దాన్ని బట్టే ఒక వ్యక్తి యొక్క నిజమైన వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది. ఎగ్జాక్ట్లీ ట్రూ. సో ఇట్లా ఏదన్నా ఉండి ప్రాబ్లమ్స్లో ఉండి స్టక్ అయిపోయి బయటికి రాలేనప్పుడు కూడా ఇట్లా కౌన్సిలర్స్ హెల్ప్ అన్ని డెఫినెట్గా తీసుకోవచ్చు. డెఫినెట్గా చాలా మంది ఒక మెమొరీ దగ్గర ఆగిపోతూ ఉంటుంటారు. చేదు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని జీవితం అక్కడే ఆగిపోయిందన్న భ్రమలో ఉంటుంటారు. బట్ ఇవన్నీ నేను చెప్పినవన్నీ చేయలేదనుకో, స్లోగా డిప్రెషన్ లో Exactly. యాంగ్జైటీలు రావచ్చు, వస్తుంది. stress Alone feel అనిపిస్తూ అవ్వచ్చు, ఉంటుంది. లోన్లీగా ఫీల్ అవ్వచ్చు. ఇది ఎప్పుడంటే నేను ఆ స్టక్ అయ్యి యాక్సెప్ట్ చేసి బయటికి రావటానికి ప్రయత్నించాలన్నప్పుడు, ఆ స్టక్ లోనే ఇంకా అక్కడే ఆగిపోయారు అనుకున్నప్పుడు కౌన్సిలింగ్స్ అవసరం. డెఫినెట్గా మ్యామ్, షూర్గా. సో విజయ పెద్దన గారు చెప్పినట్టుగా ఎవరైనా సరే పరిస్థితులు ఏవైనా సరే మన చేతుల్లో ఉండవు. కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కాకుండా మన చేయి దాటిపోయినప్పుడు ఇన్స్టెంట్ ఏంటి ఇలా జరిగింది అన్న దగ్గర ఆగిపోతూ ఉంటుంటాం. సో దానికి బయటపడడానికి చాలా రీజన్స్ అండ్ దాంతోపాటు చాలా ఫార్ములాస్ విజయ పెద్దన గారు చెప్పారు. కొన్నిటిని మనం యాక్సెప్ట్ చేయలేము, మన మనసుకి అది చాలా కష్టంగా ఉంటూ ఉంటుంది. అలా ఎవరైనా ఆగిపోయి ఒక ఇన్స్టెంట్ దగ్గరే మేము ఉండిపోయాము, పిల్లలు కావచ్చు, హస్బెండ్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, లేదా కావచ్చు, బిజినెస్ దానికి సంబంధించిన లాసెస్ కావచ్చు, ఒక దగ్గరే ఆగిపోయాం అనుకున్న వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలి, ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు అన్న వాటిపైన చాలా డీటెయిలింగ్గా మీకు కౌన్సిలింగ్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి విజయ పెద్దన గారిని పర్సనల్గా కలవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేయొచ్చు. విజయ పెద్దన గారిని మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.